అలేఖ్య చిట్టి పికిల్స్ చిట్టి సారీ సరిపోతుందా? అన్నీ ఉండాలి కానీ నోటిదులు ఉండద్దు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇవన్నీ మన పెద్దలు ఊరికే చెప్పలేదు. వాస్తవానికి వీటిని ఫాలో అయితే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. లేదని నోటిదుల ప్రదర్శించారా ఇక అంతే సంగతులు అనడానికి అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ ఉదాంతమే నిదర్శనం. ఏది కంట్రోల్ తప్పినా పర్లేదు, కానీ నోరు కంట్రోల్ తప్పితే మాత్రం తిప్పలు తప్పవు. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇది వీరికి సరిగ్గా సరిపోతుంది. ఓ కస్టమర్కి ఘాటుగా ఆన్సర్ చేశారు. దీంతో వారిపై నెటిజన్లు పెద్ద దండయాత్రే చేశారు. మరోవైపు కాసులు కురిపించే మంచి రన్నింగ్ బిజినెస్ మూతపడింది. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అన్న సామెతగా చేసిన తప్పు తెలుసుకొని సారీ చెప్పారు. అయితే బండబూతులు తిట్టిన అలేఖ్య సిస్టర్స్ సారీని కస్టమర్స్ యాక్సెప్ట్ చేస్తారా? చేసిన చెత్త పనికి నోటు దీలకు ఒక సారీ సరిపోతుందా? క్లోజ్ అయిన వారి బిజినెస్ మళ్ళీ పట్టాలెక్కుతుందా? అలేఖ్య చిట్టి పికిల్స్, చిట్టి, అలేఖ్య, రమ అనే ముగ్గురు అక్క చెల్లెళ్ళు చాలా షార్ట్ టైంలో ఫేమస్ అయ్యారు. అందుకు కారణం వాళ్ళు రన్ చేస్తున్న పికిల్స్ వ్యాపారం. అయితే ఉత్త పికిల్స్ బిజినెసే వారి సక్సెస్ కు కారణం కాదు. ముగ్గురు సిస్టర్ తమదైన స్టైల్లో ఆ పికిల్స్ పై వీడియో చేయడం కస్టమర్ను బాగా ఆకర్షించింది. దీంతో బిజినెస్ పెట్టిన కొద్ది రోజుల్లోనే టర్నోవర్ పెరిగింది. నాన్ వెజ్ పికిల్స్, పీతలు, రొయ్యలు, చేపల పచ్చళ్ళు వీళ్ళు అమ్ముతారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కావడంతో వీరి బిజినెస్ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయ్యింది. మీ అలేఖ్య చిట్టి పికిల్స్ తినడం వల్ల నా భార్యకు కడుపు వచ్చింది. ఈ ఒక్క కామెంట్ ద్వారా ఎక్కడ లేని పబ్లిసిటీ వీళ్ళకొచ్చింది. దీంతో వీరి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. చిట్టి పికిల్స్ విపరీతమైన పబ్లిసిటీ కావడంతో టేస్ట్ చేద్దామని ఆర్డర్ ఇవ్వడం మొదలెట్టారు. అయితే ఫేమస్ అవ్వడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప. ఆర్డర్ ఇచ్చిన కస్టమర్లకు తగిన సమాధానం ఇవ్వగలిగాలి. అక్కడే కథ అర్థం తిరిగింది. పికిల్స్ రేటు చూసి వాము అనుకున్నారు కస్టమర్లు. ఇదే విషయం వాళ్ళ వాట్సాప్ ఛానల్ కు ఓ కస్టమర్ కామెంట్ చేశారు. పికిల్స్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కిలో రొయ్యల పచ్చడి 3000 రూపాయలు ఏంటండి, స్పెషల్ ఏంటి అని అడిగాడు. ఆ కస్టమర్ అడిగిన దాంట్లో తప్పులేదు కదా. కిలో పచ్చడి 3000 అంటే ఏదో స్పెషల్ గా ఉంటుంది కదా. దాని గురించి ఈ ముగ్గురు అమ్మాయిలు వివరంగా చెప్పాలి కదా. అందులోనూ బిజినెస్ ఛానల్, అప్పటికే 1000 మంది కస్టమర్లు జాయిన్ అయిన గ్రూప్ అయినా కనీసం సోయి కూడా లేకుండా కస్టమర్ పై బూతు పురాణం మొదలెట్టారు. 3000 పెట్టి పచ్చడి కొనుక్కోలేని వారివి నీ పెళ్ళానికి బంగారం ఏం కొనిస్తావు, చీరేం కొనిస్తావు, బయటికి ఎలా తీసుకెళ్తావు? ముందు డబ్బులు సంపాదించుకోవడం నేర్చుకోరా. పని చేసి డబ్బులు సంపాదించు, అంతేకాని పికిల్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయంటూ నీ సోది సలహాలు ఇవ్వకంటూ అఫీషియల్ వాట్సాప్ ఛానల్లోనే తిట్ల పురాణం పెట్టేశారు. దీంతో బండిన కస్టమర్ ఏకంగా అలేఖ్య వాయిస్ ని, ఆడియోని సోషల్ మీడియాలో లీక్ చేశాడు. ఇది కాస్త వైరల్ కావడంతో ఇక ఆ కస్టమర్లపై అలేఖ్య చిట్టి సిస్టర్స్ బూతు పురాణాన్ని, వాళ్ల నోటి దూలను విన్న కస్టమర్లు షాక్ అయ్యారు. అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా పచ్చడే కొనలేని వారికి పెళ్లమెందుకు అంటూ చేసిన కామెంట్లపై మండిపడుతున్నారు. ఈ దెబ్బకు ముగ్గురు సిస్టర్స్ ఆర్డర్ తీసుకోవడం బంద్ చేశారు. అంతేకాదు పికిల్స్ కోసం సంప్రదించే ఫోన్ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఇక వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. మొత్తానికి పచ్చళ్ల బిజినెస్ తో రాణిస్తున్న అక్కా చెల్లెళ్ల నోటి దూలతో చేతులార బిజినెస్ ని క్లోజ్ చేసుకోవాల్సి వచ్చిందంటున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో కాస్త లేట్ గా ఎందుకు కాదు సారీ చెప్పడమే బెటర్ అని ఫీల్ అయిన అలేఖ్య సిస్టర్స్ కస్టమర్ తో తాము వ్యవహరించిన తీరుకు క్షమాపణ చెప్పారు. మరి ఈసారి ఎంత వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక నోటి దూలతో రెచ్చిపోయిన పచ్చళ్ళ సిస్టర్స్ ను కస్టమర్స్ మళ్ళీ ఆదరిస్తారో లేదో చూడాలి.